మీది. ఒకప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ జరిగేటివి రైతులు ఇష్టానుసారంగా అప్పులు చేయడం, గిట్టుబాటు ధర రాకుండా పోవడం, వచ్చిన పంట కొనకుండా పోవడం, కొన్న 6 నెలలు సంవత్సరం ఇవ్వకుండా పోవడం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, 24 గంటల్లో వరి ధాన్యాన్ని కొని 10,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. రెండోది, యూరియా ఎక్కువ వాడద్దండి. నేను చెప్పకపోతే మీరు కూడా అనుకుంటారు పర్వాలేని తాత్కాలిక లాభాల కోసం యూరియా వేస్తే శాశ్వతంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. యూరియా మనందరి కోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏది వేసినా దానివల్ల అనారోగ్య సమస్యలు, ప్రత్యేకంగా క్యాన్సర్ లాంటివి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. దేశంలోనే ప్రకృతి సేద్యంలో నెంబర్ 1 ఏదంటే దానికి చిరునామా మన రాష్ట్రం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో ప్రకృతి సేద్యం చేసి జియో ట్యాగింగ్ చేస్తాం. అదే మరి సర్టిఫికేషన్కి వెళ్తాం. దీనివల్ల ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు మీకు సాగునీటి సంఘాలన్నాం, అదే మరిగా డిపార్ట్మెంట్ పేరు కూడా నీటిపారుదలని పేరుండేది. ఇప్పుడు పేరు కూడా మారుస్తున్నాం. దానికి ముఖ్యంగా వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ అని పెట్టాం. నీరన్నిటికీ వాళ్లే బాధ్యత. మనం తాగడానికి నీళ్లు కావాలి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, వ్యవసాయానికి నీళ్లు కావాలి, చెట్లకు నీళ్లు కావాలి. కాబట్టి మీరందరూ కూడా మీ కాలువలు చూడడమే కాదు, మీ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా నీటి మేనేజ్మెంట్ మీరు చూసుకోవాలి. అందుకే మీరుండే పరిధిలో సాగునీటి సంఘాల్లో ఒక ఏరియా డివైడ్ చేస్తాం. అక్కడుండే కాలువలు, చెరువులు అవి కాకుండా చిన్న చిన్న నదులుంటే నదులు అన్ని కూడా మీ పరిధిలోకే వస్తాయి. వాగులు, వంకలు అన్ని వస్తాయి. అక్కడుండే అడవులు కూడా మీ పరిధిలో వస్తాయి. అక్కడ మీరు చేయాల్సిన పని భూగర్భ జలాలు పెంచాలి. భూమిని ఒక జలాశయంగా చేయాలి. నీటిని మీరు వ్యవసాయానికి వాడడమే కాకుండా తాగడానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి మీరు ఉండాలి. అదే సమయంలో మొత్తం నీటి యాజమాన్యం సాగునీటి సంఘాల పైన ఉంటుంది, మీ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఎవరికి ఎంత వాటర్ కావాలని ఇచ్చే బాధ్యత, నీటి భద్రత మీరు చూపించే బాధ్యత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే కొత్త సిద్ధాంతం, రిజర్వాయర్లో నీళ్లు పెడదాం, భూమిని జలాశయంగా చేద్దాం. దీనివల్ల మీరు చూస్తే జలాశయాల్లో ఎంత నీళ్లుంటాయో భూమిలో అంత నీళ్లు పెట్టే పరిస్థితి వస్తుంది. రెండోది, మీరు ఒకసారి ఆలోచిస్తే నేను చెప్పినట్టు 3-8 మీటర్లు కానీ నీటిని పెంచుకోగలిగితే కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 50 అడుగుల కింద నీళ్లుంటే అది పైకి తీయాలంటే, అదే 8 మీటర్లో నీళ్లుంటే ఇది పైకి తీయాలంటే దగ్గర 6 రెట్లు కరెంటు ఛార్జీలు ఎక్కువ అవుతాయి. ఫ్రీగా కరెంటు వచ్చిందని మనం వాడిన ఆ నీళ్ళలో ఫ్లోరైడ్ ఉండి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కూడా వస్తాయి. అందుకే నేను అన్ని ఆలోచిస్తున్నాను, శాస్త్రీయంగా ఆలోచిస్తున్నాను, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. ఇవన్నీ ఆలోచించి ఎప్పటికప్పుడు మీ అందరికీ గైడ్ చేస్తాం. మీది ఒక ప్రాంతం, నేను రాష్ట్రం అంతా చూసినప్పుడు ఒక ఐడియా ఇస్తే దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మీకు సహకరించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ప్రపంచమంతా కూడా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి.
దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మన వాతావరణం